పివి సింధు అకాడమీ విశాఖలో మొదలైంది. మంత్రి లోకేష్ ప్రారంభించారు. అయితే ఎప్పుడైనా చూసుకుంటే కుమార్తె కావచ్చు, కొడుకు విజయం మాత్రం తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. ఈరోజు పివి సింధు తండ్రి మనతో ఉన్నారు. సరే, అంటే నా మాటలు మీరు విన్నారు కదా. ఒక రకంగా చాలా సక్సెస్ మీ అమ్మాయి విషయంలో చూసుకుంటారు. ఒక డిఫరెంట్ వెర్షన్గా ఇది అని చాలామంది అనుకుంటున్నారు. మీరు ఈరోజు ఏమనుకుంటున్నారు? అదేవిధంగా సింధు బ్యాక్ టు ది యంగ్స్టర్స్ ఏమన్నా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇది ప్రారంభించాము మేము ఇప్పుడు. సో మీరు విన్నారు, నారా లోకేష్ గారు కూడా ఒక టార్గెట్ పెట్టారు. సో May 28 కల్లా అయిపోవాలి, సీఎం గారు రావాలి. సీఎం గారు కూడా కొంచెం బాగా ఆలోచించామా, కొంచెం ఒక యూనిక్ ఉండాలి, కడతంటే ఉత్తి బ్యాడ్మింటనే కాకుండా అన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన అడ్వైజెస్ కూడా కొంచెం స్ట్రక్చర్స్ అన్నీ మార్చి, మీరు ఆల్రెడీ ఏవి చూశారు, సో ఆ ప్రకారంగానే వస్తుంది. అండ్ ఇట్స్ ఇంకా ఏంటంటే మాకు వేరే ఆపర్చునిటీ లేదు. ఇంకా వీ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ ఎనీ కాస్ట్ ఇన్ 28. సో ఐ హోప్ నేను కూడా ఇంకా దగ్గరుండి, నేను షిఫ్ట్ అయిపోతున్నా వైజాగ్కి. సో దగ్గరుండి దీన్ని కంప్లీట్ చేస్తానికి 60% కూడా డిలే చేయకుండా ఉంటానని చూసుకుంటాను. ఓకే, ఎక్కడైనా రావచ్చు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ కావచ్చు, ఏదో అవ్వచ్చు. వైజాగ్లో ప్రారంభించడం ఎట్లా అనిపిస్తుంది? వైజాగ్లో ప్రారంభిస్తూ ఉంటే అండి అందరికీ తెలియదు ఇక్కడ వైజాగ్ వాస్తవిలిటీ. నేను 1981లోనే వాలీబాల్ ఆడా వైజాగ్లో వచ్చి, ఇక్కడ 1 year ఉన్నా, ఆంధ్ర యూనివర్సిటీకి ఆడా. సో ఒక విధంగా నేను నా మ్యారేజ్ అవ్వకముందు నా కాలేజ్ కెరీర్లో సో నేను వైజాగ్ కూడా వైజాగ్లో ఉండి ఆంధ్ర యూనివర్సిటీకి ఆడినోండి. సో ఆ రోజులు ఇప్పుడు చూస్తే వైజాగ్ ఫాస్ట్ డెవలప్మెంట్. నేనే ఆశ్చర్యపోయాను 10 సంవత్సరాలతో వచ్చి. ఒకప్పుడు వైజాగ్ అవుట్ గేట్ నుంచి దిగితే డైరెక్ట్గా మనకి బీచ్ కనిపించేది, ఒక్క బిల్డింగ్ ఉండేది కాదు. ఈరోజు అసలు ఆ బీచ్కి వెళ్ళాలని నాకు అసలు దారే లేదు, అంత డెవలప్ అయింది. సో ఇంత డెవలప్ అయింది, ఇంతమంది ఉన్నారు వైజాగ్. అండ్ దిస్ ఏరియా ఈజ్ నోన్ ఫర్ కష్టజీవి. ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళే కావాలి స్పోర్ట్స్. నేను కన్నా ఏమన్నా చెప్పాను అంటే, ఒక కోచ్ చెప్పారు అంటే దాని గురించి ఇంకా ఆలోచించకుండా కష్టపడే తత్వం ఉండాలి. ఆ క్వాలిటీ ఎక్కువ ఇక్కడ. విజయనగరం నుంచి మీకు తెలుసు, వెయిట్ లిఫ్టర్స్, శ్రీకాకుళం, సో ప్లస్ మీకు ఇక్కడ అరకు ఉంది, ట్రైబల్ ఉన్నారు. సో ఆర్చరీ విల్ బి ఆల్సో గుడ్ ఈవెంట్. సో షూటింగ్ ఆఫ్ కోర్స్ మనం ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ పీపుల్ ఇక్కడ చుట్టుపక్కల కూడా సహకరిస్తారని ఆలోచిస్తున్నాను. నా సాయి శక్తుల ఎంత నేను చెయ్యాలి, కమిట్గా ఉంటాను నాకు కూడా. సో కొంచెం డిసిప్లిన్గా ఉంటాను. సో మంచి రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఓకే సార్, ఆఖరిగా మీరు ఒక పివి సింధుని తయారు చేశారు నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు, డిఫరెంట్ పీపుల్ థౌజండ్స్ ఆఫ్ సింధుని తయారు చేయాలని ఆ హోప్ని మీరు రీచ్ అయ్యే అవకాశం ఉంది అంటే తప్పకుండా. ఇందులో లోకేష్ గారు చెప్పినట్టు నేను నా వంతు ఉన్నన్ని రోజులు ఆ డిసిప్లిన్ మీకు ముందే చెప్పాను, ఆ కమిట్మెంట్ నేను తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను, ప్రోత్సహిస్తాను. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా టైంకి పిల్లలు, అంటే చిన్నపిల్లలు 7 years నుంచి ఆడినప్పుడు 15 years వరకు, అట్లీస్ట్ 17 years వరకు కూడా పిల్లలకి లైసెన్స్ అనేది ఉండదు. వాళ్ళని తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకుని వచ్చి గ్రౌండ్కి తీసుకొచ్చి చూసి మళ్ళీ తీసుకెళ్ళాలి. వాళ్ళ ప్రోత్సాహం కూడా కావాలి. అదేవిధంగా ఆ కుర్రోడు కానీ ఆ అమ్మాయి కానీ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళకు కూడా అంతే ఇంట్రెస్ట్, అంతే కమిట్మెంట్ ఉండాలి. సో ఇవన్నీ కలిసినప్పుడే ఒక మంచి ప్లేయర్ బయటకు వస్తాడు. సో నేను అన్నట్టు కష్టజీవులు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. సో నేనల్లా ఆశించేది పేరెంట్స్ దగ్గర నుంచి ఆ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈరోజు పివి సింధు తండ్రి. వాస్తవానికి చూసుకుంటే ప్రభుత్వం సహకరించింది, పివి సింధు ఆడింది. అయితే ఇప్పుడు అకాడమీ ద్వారా మరింత గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఎవరైతే పిల్లలు ఉంటారో వారందరూ కూడా తల్లిదండ్రులు సహకరించినట్లయితే ఆ గోల్ రీచ్ అవ్వడం అన్నది ఏమాత్రం ఇబ్బంది కాదని చెప్పడం కాకుండా విశాఖ లాంటి ప్రాంతంలో ఈరోజు అకాడమీ ప్రారంభించడం, అట్లాగే ఉత్తరాంధ్ర చాలామంది కష్టజీవులు అలాగే ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలనడానికి చాలా శ్రమపడే మనస్తత్వం ఉంటుంది. ఖచ్చితంగా అవన్నీ కూడా 2028 నాటికి ఈ అకాడమీ పనులు పూర్తి చేయడం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుతామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV విశాఖ.